ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మన వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఫ్రీగా ట్రావెల్ చేయబోతున్నాం. మీరు వీడియోని పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది మనం ఫ్రీగా ఎలా ట్రావెల్ చేసాం అనేది. మరి వెళ్దామా? లెట్స్ గో టు వ్లాగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక వెళ్తే మనమైతే ఈ రోజు మన విజయవాడ నుంచి వైజాగ్ వరకు ఫ్రీగా ట్రావెల్ చేయబోతున్నాం. అసలు ఫ్రీగా ఎలా ట్రావెల్ చేయబోతున్నాం? నేను పిచ్చిగా మాడుతున్నాను అనుకోకండి. మనం ఫ్రీగా ట్రావెల్ చేస్తాం. ఎలా అనేది నేను మీకు చెప్తాను. అందరూ ఫ్రీగా ట్రావెల్ చేయలేరు, కొంతమంది ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంది. సో నేను ఎలా ట్రావెల్ చేశానో మీరు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. నేను ఖచ్చితంగా చివరిలోనే చెప్తాను ఎలా ట్రావెల్ చేశాను అనేది. సో ఇప్పుడు నేనైతే విజయవాడ నుంచి ఎగ్జాక్ట్ గా ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాను. వెళ్ళేటప్పుడు నేను చూసిన కొన్ని దృశ్యాల్ని మీకైతే చూపిస్తాను. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉండే వ్యూస్ అయితే చూస్తూ ఎంజాయ్ చేయండి. అలా మనం అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే విజయవాడ నుంచి మనం టువర్డ్స్ రాజమండ్రి వెళ్ళాలి. ఆ ముందు గన్నవరం వస్తుంది. గన్నవరం కన్నా ముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. మనం తక్కువలో ట్రావెల్ చేయాలనుకుంటే షేరింగ్ క్యాబ్లో వెళ్ళి ఎంట్రన్స్లో దిగి ఎంట్రన్స్ నుంచి ఇలా లోపల నడుచుకొని వచ్చేస్తే ఒక 1 km అయితే ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, నడచ్చు. నేను నడుచుకుంటూ వెళ్ళాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక టెర్మినల్ బిల్డింగ్ ఉంటుంది అండ్ ఇంకొక టెర్మినల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీని గురించి నేను తొందరలో ఇంకొక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నా. సో ఇప్పుడు మనమైతే మన విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళబోతున్నాం. మరి జర్నీ చేద్దాం మ్యాప్ వ్యూలో. సో ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్గా వస్తాం వైజాగ్. ఫ్లైట్ జర్నీ చూసారా, మ్యాప్ వ్యూలో ఎలా ఉంది, సూపర్ కదా. సో ఇప్పుడు మనం వైజాగ్ టెర్మినల్ బిల్డింగ్ దిగిన తర్వాత అలా బయటకు వస్తే ఒక 1/2 kilometerలోనే మెయిన్ రోడ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళామంటే మనం తక్కువ ఖర్చులోనే ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఈ ప్లేస్లో కానీ మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం అంటే కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. సో మరి మీరు తక్కువలో వెళ్ళాలనుకున్నా, బస్సెస్ కావాలన్నా కూడా ఈ ప్లేస్ దాకా రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 into 500 meters అంటే ఒక 1/2 kilometer దాకా ఉంటుంది. సో మరి మీ ఇష్టం, మీ కంఫర్ట్, ఎలా వెళ్తారనేది. సో ఇప్పుడు మనమైతే జర్నీ చేయబోతున్నాం అండ్ మన కథ స్టార్ట్ అవబోతుంది. వెళ్దామా కథలోకి? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే బెంచ్ సర్కిల్ దగ్గరలో ఉన్నాం. అక్కడ మనం చూసుకోవచ్చు నోట్లు కూడా ఉంది. ఇక్కడ నుంచి మనమైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. నేను ఫస్ట్ ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో బుక్ చేసిన తర్వాత ఆ ర్యాపిడో రావడం చాలా లేట్ అయింది. ఫ్లైట్ లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే షేరింగ్ క్యాబ్ అయితే ఎక్కాను. షేరింగ్ క్యాబ్ ఎక్కి ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నా. నేను ఓన్లీ ఒక 50 rupees ఇచ్చి ఉంటాను ఆ క్యాబ్ కి. ఆ 50 rupees మాత్రమే స్పెండ్ చేశాను. అంతకు మించి ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయలేదు విజయవాడ నుంచి వైజాగ్ రావడానికి. నాకు విజయవాడలో పనుండి నేనైతే ఆ ముందు రోజు రాత్రి బస్సులో వచ్చాను. బస్ టికెట్ ఆల్మోస్ట్ 800. సో 800 కదా, నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు మనీ స్పెండ్ చేయకుండా వెళ్ళాలని ఆలోచించాను. దానికి సొల్యూషన్ ఏంటబ్బని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు ఒక సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ ద్వారా నేనైతే ఫ్రీగా ట్రావెల్ చేశాను. ఎలా ట్రావెల్ చేశాను అనేది మీకు వీడియో చివరిలో ఖచ్చితంగా చెప్తాను. సో చూస్తున్నారు కదా, మీకైతే బ్యూటిఫుల్ గ్రీనరీ కనిపిస్తుంది మన విజయవాడలో. అండ్ ఫైనల్లీ మనమైతే మన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వస్తాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి, అంటే మెయిన్ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. కొన్ని విషయాలు తెలుసుకుంటూ అలా ముందుకైతే మనం వెళ్దాం. మెయిన్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ లోకి నియర్లీ 1 to 1.2 kilometer అయితే ఉంటుంది. నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు నడుచుకుంటూనే వెళ్తాను. ఫ్రెండ్స్, నేనైతే మెయిన్ రోడ్ దగ్గర ఆటో దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ లోకి వెళ్తున్నాను. మీకు వచ్చినప్పుడు బ్యూటిఫుల్ వ్యూస్ చూపించాయి కదా, ఎలా ఉన్న విజువల్స్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. సో మనం ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్ ని చూసిన తర్వాత ఎయిర్పోర్ట్ ని కూడా డెవలప్ చేస్తున్నారు, ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అండ్ మరి వెళ్దాం లోపలికి. లెట్స్ గో. ఇంకా లోపల నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనమైతే ఎయిర్పోర్ట్ అప్రోచ్ లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ లోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ ని చూసి అండ్ అలా ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుందాం ఫ్రీగా ఎలా ట్రావెల్ చేసాం అనేది. సో మరి వెళ్దాం ఎయిర్పోర్ట్ చూడడానికి. లెట్స్ గో. లోపలికి అయితే వెళ్ళిపోదాం మరి ఎయిర్పోర్ట్ ని చూడడానికి. మనమైతే ఎయిర్పోర్ట్ లోకి వెళ్తున్నప్పుడు మనకి ఎంట్రన్స్ లోనే ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డులో లెఫ్ట్ కి వెళ్తే విజయవాడ,
రైట్కి వెళ్తే ఏలూరు అని ఉంటుంది. సో ఆ మన ముందు కనిపిస్తుంది చూసారా, అదే జంక్షన్. నేను కరెక్ట్గా షూట్ చేస్తున్నప్పుడే ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది. వ్యూ బాగుంది కదని చెప్పేసి ఆ ఫ్లైట్ని కూడా షూట్ చేశాను, మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మరి మనం వెళ్దాం లోపలికి. నడుచుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు బోర్డు కనిపిస్తుంది. స్ట్రైట్గా వెళ్తే డొమెస్టిక్ టెర్మినల్, లెఫ్ట్కి వెళ్తే ఇంటర్నేషనల్ టెర్మినల్ అని చెప్పి. ప్రస్తుతానికి మనకి మన విజయవాడలోని ఒక టెర్మినల్ ఉంది. ఆ టెర్మినల్ మీకు చూపిస్తాను. ఇంకో టెర్మినల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తొందరలోనే ఆ టెర్మినల్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేయబోతున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్కి వెళ్తే డొమెస్టిక్ కార్గో టెర్మినల్కి వెళ్తాం. సో ఇక్కడికి మనకి వెళ్ళాల్సిన యూజ్ ఉండదు. ఏవైతే కమర్షియల్ వెహికల్స్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఉంటాయి కదా, అవే వెళ్తాయి. సో నేను వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్ సైడ్లో మొత్తం కంప్లీట్గా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి రోడ్ వర్క్ జరుగుతుంది. అప్రోచ్ రోడ్ వర్క్ టువర్డ్స్ మరి కొత్తగా టెర్మినల్ కడుతున్నారు కదా, ఆ టెర్మినల్కి మీరు వీడియోని పూర్తిగా చూస్తారంటే అక్కడ టెర్మినల్ వర్క్ కూడా చూస్తారు. అండ్ అప్కమింగ్ వీడియోలో ఇంకా కంప్లీట్గా అక్కడ టెర్మినల్ గురించి తెలుసుకుంటారు. ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఏం కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి కంప్లీట్ తెలుసుకుంటారు. అండ్ అలానే మీకైతే ఈ వీడియోలో చాలా బ్యూటిఫుల్గా విజయవాడ ఎయిర్పోర్ట్ని చూపిస్తాను. అండ్ అలాగే నా ఫ్లైట్ జర్నీని కూడా చూపిస్తాను. ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ నేను ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నాను చెప్పే కదా, అది కూడా చివరిలో మీకు చెప్తాను. అండ్ నేను వెళ్ళేటప్పుడు నాకైతే చాలా బ్యూటిఫుల్ విజువల్స్ కనిపించాయి. అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను. మరి అలా ముందు నడుచుకుంటూ వెళ్దామా? ఫైనల్లీ మనమైతే టెర్మినల్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాం. సో బిల్డింగ్ మనకు కనిపిస్తుంది కదా, ఇదే టెర్మినల్ బిల్డింగ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ అని రాసింది. అది కూడా నేను మీకు దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తాను. అండ్ ఎక్కడైతే మనకి పార్క్లా ఉంది, ఇక్కడ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంగలు కొన్ని పక్షులు ఉన్నాయి, చూడడానికి చాలా బాగుంది. సో ఇదిగోండి, ఇదే విజయవాడ ఎయిర్పోర్ట్. మనకి ఇక్కడ దిగి ఫోటోలు కూడా దిగచ్చు. చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు అక్కడైతే, అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, మీకైతే విజయవాడ ఎయిర్పోర్ట్ని చూపించాను. ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను అనమాట, చెక్ ఇన్ అవ్వటానికి. మరి వెళ్దామా ఫ్రెండ్స్? మనమైతే ఎయిర్పోర్ట్లోకి వచ్చాం అనమాట. ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం ఫ్లైట్ కోసం. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోవటమే. వైజాగ్ వెళ్ళిన తర్వాత నేను ఈ టికెట్ ఫ్రీగా ఎలా పొందానో మీకు చెప్పబోతున్నాను. సో చెక్ ఇన్ అలా కూర్చున్నప్పుడు నేనైతే నా ఫ్లైట్ అక్కడ నుంచి చెక్ చేస్తున్నప్పుడు 2 ఫ్లైట్లు కనిపించే. చాలా రేస్ జరుగుతుంది 2 ఫ్లైట్ల మధ్య. చూసారా ఫ్లైట్లు ఎలా వెళ్తున్నాయో? కానీ ఆ 2 ఫ్లైట్లకి ఆల్టిట్యూడ్ అయితే డిఫరెన్స్ ఉంది. సో అందువల్ల ఫ్లైట్స్ అంత ఫాస్ట్గా వెళ్తున్నాయి. అండ్ అలానే పక్క నుంచి వెళ్తున్నాయి. అంటే ఒకదాని కథలో ఒకటి వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది నేను చెప్పను. సో మనమైతే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడ రెడీ అయిపోయాం. బస్సు అయితే ఎక్కాం. బస్సు ఎక్కి అలా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో వైజాగ్ రాబోతున్నాం. మరి ఎలా వస్తామో మీకే తెలుస్తుంది. ఫ్లైట్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. మనం వైజాగ్ ల్యాండింగ్ అవుతాం కదా, అప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రీగా టికెట్ ఎలా తీసుకున్నాను అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనబడుతుంది. ఇది ఎయిర్పోర్ట్ లోపల. ఇదే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న టెర్మినల్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ కంప్లీట్ అయితే మనకి విజయవాడలో కూడా ఇంకా చాలా ఫ్లైట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలానే మనకి విజయవాడలో కూడా ఎయిర్ కనెక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ప్రస్తుతానికి విజయవాడకి చాలా బాగుంది ఎయిర్ కనెక్టివిటీ. చాలా ఫ్లైట్స్కి లేఓవర్ విజయవాడ ఉంటుంది. అంటే మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్నప్పుడు విజయవాడ లేఓవర్ పెట్టుకోవచ్చు. తిరుపతి నుంచి మనం వైజాగ్ వస్తున్నప్పుడు విజయవాడ లేఓవర్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల మనం విజయవాడలో అమ్మవారి దర్శనం కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో అవి కూడా నేను నా అప్కమింగ్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే మీకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ వీడియో చేస్తా కదా, అప్పుడు ఆ ఫ్లైట్స్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఫైనల్లీ నేనైతే ఫ్లైట్ ఎక్కేసాను. ఫ్లైట్లో కూర్చొని చిల్ అవుతున్నాను అనమాట. అండ్ బయట ఉన్న పరిసరాలని మీకు చూపిస్తున్నాను. అంటే లైక్ మనకి మొత్తం బయట కనిపిస్తుంది కదా, అంతా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే క్లియర్ కనిపిస్తుంది ఫ్లైట్లోంచి మనం వెళ్తున్నట్టు. అండ్ ఫ్లైట్ కదులుతుంది. అక్కడ ఒక హెలికాప్టర్ అనాథగా పడుంది. మరి హెలికాప్టర్ ఎవరిదో చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇంకా మన ఫ్లైట్ అయితే టేకాఫ్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు అలా ముందుకు వెళ్ళి అలా గాల్లోకి వెళ్ళిపోవటమే సూపర్ బస్లా. అండ్ మనం ఇలా ముందుకు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి అక్కడ టెర్మినల్ బిల్డింగ్ ఉంది కదా, ఆ టెర్మినల్ బిల్డింగ్ చూద్దాం. అండ్ అప్కమింగ్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఈ ఎయిర్పోర్ట్ గురించి. మరి మీలో ఎంతమంది ఎయిర్పోర్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ అలానే చాలాసార్లు అడిగారు చేయమని చెప్పేసి మన విజయవాడ ఎయిర్పోర్ట్ని, అలానే
మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్స్ని చూపించుకున్నారు. రాజమండ్రిలో కూడా మనకి 2 ఫ్లైట్స్ అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. రాజమండ్రి నుంచి ఢిల్లీకి అండ్ అలానే రాజమండ్రి నుంచి ఇంకొక ఏరియాకి వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇప్పుడు మన ఫ్లైట్ అయితే సిద్ధంగా ఉంది గాల్లోకి ఎగరడానికి. సో అలా ఫ్లైట్ ముందుకు వెళ్తుంది, చూస్తున్నారు కదా, ఒక స్పీడ్లో వెళ్ళి అలా గాల్లోకి అయితే వెళ్తుంది. సూపర్ కదా. నేనైతే వైజాగ్ నుంచి మన విజయవాడకి బస్సులో వెళ్ళడానికి దాదాపుగా 8 గంటలు బస్సులో ట్రావెల్ చేశాను. కానీ విజయవాడ నుంచి వైజాగ్కి ఒక 30 మినిట్స్లో వచ్చాను. చాలా ఫాస్ట్గా వచ్చాను, అంటే ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్. కానీ ఎయిర్పోర్ట్ రావడానికి మాత్రం కొంచెం టైం పట్టింది, ఫ్లైట్ రావడానికి కొంచెం టైం పట్టింది. అంటే ఒక 3 అవర్స్ వేసుకోండి. 3 అవర్స్ మనకి మన విజయవాడ నుంచి వైజాగ్ రావడానికి టైం అయితే పట్టింది. బస్సులో 8 అవర్స్. ఇదే బెస్ట్. వందే భారత్ ఎక్కచ్చు, బట్ మనకి అన్నిసార్లు వందే భారత్ దొరకదు కదా. ఇంకా ఫ్లైట్ అయితే చాలా కన్వీనియంట్గా అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది. అందుకే ఫ్లైట్ చూస్ చేసుకున్నాను నేనైతే. అండ్ ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా వచ్చేదాన్ని ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి నేనైతే ఫ్లైట్లో ట్రావెల్ చేశాను. సో ఫైనల్లీ ఇప్పుడు నేను మీకు ఈ టికెట్ ఫ్రీగా ఎలా తీసుకున్నానో చెప్తున్నాను. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తూ ఉంటాం, కానీ దానివల్ల బెనిఫిట్స్ని తెలుసుకుంటామా? మరి నేనే తెలుసుకుంటాను. మీలో ఎంతమంది మీ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. మీకు తెలిసిన కామెంట్ చేయండి, బెనిఫిట్స్ చెప్పక్కర్లేదు. సో నా బెనిఫిట్స్ ఏంటంటే, నేను ఫ్రీగా ఫ్లైట్ టికెట్ తీసుకోగలను. నేను స్పెండ్ చేసిన మనీకి నాకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో దాని ద్వారా ఆ రివార్డ్ పాయింట్స్ ద్వారా మనమైతే ఫ్లైట్ టికెట్ తీసుకోవచ్చు. సో అలానే నేను ఈ ఫ్లైట్ టికెట్ని ఫ్రీగా తీసుకున్నాను. అంటే నేను స్పెండ్ చేసిన అమౌంట్కి నాకు వచ్చిన రివార్డ్ పాయింట్స్తో నేను ఈ ఫ్లైట్ టికెట్ తీసుకున్నాను. సో మీరు కూడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ ఉంటే, మీకు కూడా ఈ బెనిఫిట్ ఉంటే మీరు కూడా ఫ్లైట్ టికెట్ని తీసుకోవచ్చు. అందుకే మీకు నేను చెప్పాను వీడియో స్టార్టింగ్లోనే, అందరూ తీసుకోలేకపోవచ్చు కానీ కొంతమంది తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇదే సీక్రెట్. మీరు వాడే క్రెడిట్ కార్డ్ బట్టి మీ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. దాని ద్వారానే మీరైతే ఫ్లైట్ టికెట్ తీసుకోవచ్చు. కొన్ని కూపన్స్ కొనుక్కోవచ్చు, కొన్ని డైరెక్ట్గా ఫ్లైట్ టికెట్స్ తీసుకోవచ్చు. మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో ఆ క్రెడిట్ కార్డ్ యాప్లోకి వెళ్ళి యాప్లోని రిడీమ్ రివార్డ్ పాయింట్స్ అని ఉంటుంది. సో అందులోకి వెళ్ళారంటే మీకు అందులోని క్లియర్గా వోచర్స్ కొనుక్కోవాలా, లేకపోతే ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలా, లేదా ఏదైనా హోటల్ వోచర్ కొనుక్కోవాలని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. మీరు అవి చెక్ చేసుకొని తీసుకోవటమే. సో ఈ విధంగా మీరు ఫ్లైట్ టికెట్ని ఫ్రీగా తీసుకోవచ్చు. నేనైతే అలానే తీసుకున్నాను. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. మీరు కూడా ఫ్రీగా ట్రావెల్ చేయాలనుకుంటే ఇలా క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేస్తుంటేనే, అంటే లైక్ మీ దగ్గర ఉంటే క్రెడిట్ కార్డు, దాని బెనిఫిట్స్ తెలుసుకొని టికెట్స్ తీసుకోండి, లేదా దాని రివార్డ్ పాయింట్స్ని యూటిలైజ్ చేసుకోండి. చాలామంది తెలియక వాళ్ళ రివార్డ్ పాయింట్స్ని కోల్పోతూ ఉంటారు. సో మరి వీళ్ళు ఎంతమందికి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఎంతమంది వాడుతున్నారు? అండ్ కొత్తగా తీసుకున్న వాళ్ళకి నేను సజెషన్ ఇస్తున్నాను, క్రెడిట్ కార్డ్ ఏంటో క్లియర్గా తెలుసుకుని ఓ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకొని కార్డ్ తీసుకోండి. మీరు కార్డ్ తీసుకొని ఎగాదిగా ఖర్చు పెట్టారంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో ఆ బాధలు నేను పడ్డాను, కానీ రీసెర్చ్ చేసి ఈ బెనిఫిట్స్ ఎలా వస్తాయని తెలుసుకున్నాను. సో ఫైనల్గా నా లాస్ని అయితే కవర్ చేశాను. ఫైనల్గా ఇలా నేనైతే మన విజయవాడ నుంచి వైజాగ్కి ఫ్రీగా ట్రావెల్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలానే మీరు కూడా క్రెడిట్ కార్డ్స్ వాడితే చాలా కేర్ఫుల్గా వాడండి. అండ్ వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకొని వాడండి. సో నేనేదో వాడుతున్నాను మాత్రం మీరు వాడొద్దు, ఖచ్చితంగా తెలుసుకొని వాడండి. సో ఫైనలీ మనమైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిపోయాం. బయటకైతే వెళ్ళిపోదాం, బ్లాగ్ని ఎండ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఫైనలీ మనం అయితే వస్తాం వైజాగ్ అనమాట. విజయవాడ నుంచి వైజాగ్ వరకు ఛార్జెస్ లేకుండా వచ్చాం. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదే మన వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడే మనకి బోర్డు కనబడుతుంది కదా, ఈ బోర్డు దగ్గర మనం అయితే వస్తాం. మీకు ఇందాక విజయవాడ చూపించాను, ఇప్పుడు మన వైజాగ్ చూపిస్తున్నాను. ఒక 40 మినిట్స్లో మనం అయితే వస్తాం విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో మరి మనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఫైనలీ మనమైతే వైజాగ్ అయితే వస్తాం ఫ్రీగా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని చివరితో చూసినందుకు. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.